ప్రైజ్ ద లార్డ్. తపస్కాలంలో 23వ రోజు. ఈరోజు ధ్యానాంశము. ముందుగా ధ్యాన వచనములు చూద్దాము. మొదటి వచనము మార్కు 1:35. యేసు ప్రభు వేకువజామున లేచి ఒక నిబ్బరణ ప్రదేశమునకు వెళ్ళి ప్రార్థన ఆరంభించెను. రెండో వచనము మత్తయి 21:22. మీకు విశ్వాసమున్న ఎడల మీరు ప్రార్థనలో ఏమి అడిగినను దాన్ని పొందుదురు. తర్వాత వచనము మత్తయి 6:6. ప్రార్థన చేయనప్పుడు నీవు నీ గదిలో ప్రవేశించి తలుపులు మూసుకుని అదృశ్యుడయ్యున్న నీ తండ్రిని ప్రార్థింపుము. తరువాతి వచనము కొలస్సీయులు 4:2. ప్రార్థనను పట్టుదలతో చేయుడు. ప్రార్థన చేయనప్పుడు జాగరూకతతో ఉండుడు. దేవుని ఎడల కృతజ్ఞతాభావమును కలిగి ఉండుడు. మనం ముందుగా చదువుకున్న వచనములను ధ్యానించుకుందాం. తపస్కాలంలో ప్రార్థన చాలా ముఖ్యము. దేవునితో మనసు విప్పి మాట్లాడుటే ప్రార్థన. ప్రార్థించుట నాకు రాదు అనేవారు ఎవరు ఉండకూడదు. కన్నీటితో మన ఆత్మ చేసే మూలుగు ప్రార్థన, పశ్చాత్తాపంతో పాప భారంతో కన్నీరు కారుస్తూ ఆయన పాద సన్నిధిలో మౌనంగా ఉండిటియే ప్రార్థన. ప్రార్థన చేయువారు ప్రాణం లేనివారే. వాక్యం, విశ్వాసం మనకు 2 రెక్కల వంటివి. ప్రార్థన ప్రాణం వంటిది. ఈ 3 ఉంటేనే జీవించగలం. పాపంలో ఉన్నవాడు ప్రార్థించలేరు. ప్రార్థించిన వారు పాపం చేయలేరు. ప్రార్థన పాపిని పరిశుద్ధునిగా మార్చును. ప్రార్థన మన పరిస్థితులను మార్చి ప్రతి సమస్యను తీర్చును. ప్రార్థన పరలోకమునకు క్రిందికి దింపును. ఈ లోకంలో జీవించినంతకాలం ప్రార్థన చాలా ముఖ్యమైనది. అందుకే ప్రార్థన నేర్పించారు యేసయ్య. దేవుడు చిత్తశుద్ధితో ప్రార్థించిన వారికి దాదాపులోనే ఉండును. అంతేకాకుండా మరింతగా చేరువలో ఉండును అని మనకి వాక్యం బోధిస్తుంది. జీవించి ఉన్నవారు మాత్రమే ప్రార్థించగలరు. కనుక ఆయన చేరువలో ఉన్నప్పుడే ఆయన్ను సమీపిద్దాం. క్రమంగా ప్రార్థన చేసే అలవాటును అలవర్చుకుందాం. అవసరం కలిగినప్పుడు అప్పుడప్పుడు ప్రార్థించడం కాకుండా అనుదినము కూడా ప్రార్థనా చర్యను పట్టడము, దేవునికంటూ ఒక సమయం కేటాయించడం ఇప్పటి నుంచి ప్రారంభిద్దాం. చివరగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన ఆలకించువాడా తండ్రి, నిద్రకు ఈ లోక సరదాలకు లొంగిపోయి విరుద్ధమైన పనులు చేసి నీకు దూరమయ్యాం. దయచేసి క్షమించండి. మా ప్రార్థన ఆలకించండి. ప్రార్థించాలనే ఆశ ఉన్న శాతాను ఆటంకమును జయించలేక పడిపోతున్నాను. ప్రార్థించు శక్తిని, జయించు బలమును దయచేయండి. మీ ఆత్మతో నింపి ప్రార్థించు కృప అనుగ్రహించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.